హలో హాయ్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ ఏడిసి ట్రేడర్. నేను స్టాక్ మార్కెట్ని పరిచయం చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ ద స్టాక్ మార్కెట్. ఇంట్రడక్షన్ టు ద స్టాక్ మార్కెట్. ఏడిసి ట్రేడర్, ఇట్స్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఏడిసి ఈజ్ నథింగ్ బట్ యాక్షన్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్. ఈ ఈ కమిట్మెంట్ లేకపోతే మనము దేంట్లోనూ రాణించలేము. అందుకనే ఐ ఐ ఐ పుట్ దిస్ నేమ్ ఏడిసి ట్రేడర్. Here, this is actually Telegram channel, our Telegram channel. You can meet me there. ADC Trading Friend. Yeah. See, before you invest in something, ఎందులోనైనా నువ్వు ఏదైనా ఒక చోట ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అమౌంట్ని దాని గురించి తెలుసుకో. ఏ దాంట్లో అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఇంకెక్కడైనా, ఫస్ట్ ఎఫ్డిలోనైనా, స్టాక్స్లోనైనా, దేంట్లోనైనా, బిఫోర్ యూ ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్, ఇన్వెస్ట్ ఇన్ టైమ్ టు అండర్స్టాండ్ ఇట్. దాన్ని అర్థం చేసుకో ఫస్ట్. అర్థం చేసుకుంటే దానికి అని కొద్దిగా గ్రిప్ వస్తుంది. దెన్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఏ ఫ్యూ మంత్స్ ఆఫ్ లెర్నింగ్ హౌ టు ట్రేడ్ కెన్ ప్రొడ్యూస్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ ఫ్రీడమ్. ఏ ఫ్యూ మంత్స్ ఆఫ్ లెర్నింగ్ హౌ టు ట్రేడ్, ఎలా ట్రేడ్ చేయాలి స్టాక్ మార్కెట్లో అనే దాని గురించి తెలుసుకుంటే, నేర్చుకుంటే, లెర్నింగ్ ఈజ్ ఏ కీ. ఓకే, తెలుసుకుంటే ఓకే, యూ కెన్ ప్రొడ్యూస్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ ఫ్రీడమ్. అంతటి ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. ఇదొక నెవర్ ఎండింగ్ ఆపర్చునిటీ, బట్ యూ హ్యావ్ టు గివ్ టైమ్ టు దిస్ వన్ టు లర్న్. ఓకే, వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? మిగతావన్నీ ఇక్కడ చర్చిద్దాం. సి, ఈ స్టాక్ మార్కెట్ ఇల్లీగల్, ఇది జూదమా అనే డౌట్ అందరికీ ఉంటుందన్నమాట, ప్రతి ఒక్కరికి. ఒక నార్త్ వాళ్ళకి తప్ప మిగతా ఇటు సైడ్ ఉండే వాళ్ళందరికీ చాలా మంది, ఎక్కువ మంది ఉండరు అనమాట. మన సైడు ఎవరు చేయరు స్టాక్స్. ఎందుకంటే ఇటు అపోహ ఎలా ఉందంటే ఇదంతా ఒక జూదం అనే దాంట్లో ఆ ట్రాన్స్లో పడి ఉన్నారనమాట అంతా మనోళ్ళు మ్యాక్సిమం. నేను సెర్చ్ చేసేపాటికి ఎక్కడ అంతా ట్రైనర్స్, వెబినార్, ఈ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, వెబినార్స్ ఇచ్చేవాళ్ళు మొత్తం అంతా మ్యాక్సిమం నార్త్ వాళ్ళే ఉన్నారంటే అర్థం చేసుకో. మన సైడ్ చాలా ఉన్నారు, వెరీ ఫ్యూ అన్నమాట. సో, ఈజ్ స్టాక్ మార్కెట్ ఇల్లీగల్? ఇది ఇల్లీగలా? ఇన్ ఇండియా, ఇన్సైడర్ ట్రేడింగ్ ఈజ్ హైలీ డిస్కరేజ్డ్. మోసాలకి తావు లేదు ఇన్ ఇండియా. ద సెక్యూరిటీస్ అండ్ ద ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ, టు ప్రమోట్ ఫెయిర్ ట్రేడింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కామన్ ఇన్వెస్టర్. ఇక్కడ వచ్చేసి సెబీ అంటే ఏంటో తెలుసా? సుప్రీం కోర్ట్ లెక్క. ఇక్కడ స్టాక్ మార్కెట్కి ఇదంతా కంట్రోల్ చేస్తుందన్నమాట. ఓకే, సుప్రీం కోర్ట్ లెక్క. ఇప్పటికి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోసాలు అనేవి జరగడానికి లేదు. ఎవరైనా మోసం చేస్తే ఇమ్మీడియట్గా అది ఫైన్ వేస్తుంది. ఫైన్ అంటే చాలా సింపుల్ ఫైన్, క్రోర్స్ ఆఫ్ ఫైన్ వేస్తుంది అనమాట. అది సెబీ పవర్ఫుల్ రూలింగ్ అనమాట. నెక్స్ట్, కెన్ యూ లూజ్ ఆల్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్? మన దగ్గర ఉన్న డబ్బంతా పోతుందా? పోతుంది. ఎస్, పోతుంది, అంతా పోతుంది. ఎలా పోతుంది? ఏ కంపెనీ కెన్ లూజ్ ఆల్ ఇట్స్ వాల్యూ అండ్ హ్యావ్ దట్ బీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద స్టాక్స్ ప్రైస్. మనం ఏదైనా ఒక కంపెనీ యొక్క ప్రైస్ కొన్నామనుకో, ఆ కంపెనీ సరిగా పెర్ఫామ్ చేయలేదు, క్లోజ్ చేస్తారనమాట. ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ మనం 100 రూపీస్తో కొనింటే అది పడతా పడతా పెర్ఫార్మెన్స్ లేకపోయేసరికి 10 రూపీస్కో 0 రూపీస్కో ఏదో సమ్ వాల్యూకి, లో వాల్యూకి వచ్చేస్తుంది. అప్పుడు అదంతా లాసే నీకు. అర్థమైందా? సో దాన్ని స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్లో నుంచి డీలిస్ట్ చేసేస్తారనమాట. డీలిస్ట్ చేసేస్తే తీసేస్తారనమాట ఎక్స్చేంజ్ నుంచి. అప్పుడు నీకు అంత లాసే. అంటే లాస్ కంటే ముందే మనం ఎగ్జిట్ అవ్వచ్చు. సో వేరే దారులు ఉన్నాయి, అలా ఛాన్స్ ఉంది. అదొక వే వెళ్ళడానికి. మేజర్ ఇండెక్సెస్ లైక్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ విల్ యాక్చువల్లీ డీలిస్ట్ స్టాక్స్ దట్ డ్రాప్ బిలో ఏ సర్టన్ ప్రైస్.
ఒక సర్టన్ ప్రైస్ కంటే కిందకి వచ్చింది అనుకో స్టాకు, దాన్ని డీలిస్ట్ చేసేస్తారనమాట. ఇది ఒక న్యూయార్క్ ఎక్స్చేంజ్ అనేది కూడా ఒక స్టాక్ మార్కెట్, అది ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇట్ కెన్ ఈవెన్ ఫైల్ ఫర్ బ్యాంక్రప్టసీ. ఓకే, బ్యాంక్రప్టసీ ఏమైనా బ్యాంక్రప్ట్ చేసినాం అనుకో, జరిగినాయనుకో. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నింది, మన నీరవ్ మోడీ స్కామ్ వల్ల మొత్తం లాసెస్ అయిపోయినాయి. షేర్స్ అన్ని ఎలా అయిపోయినాయి తెలుసా? తమాషలుగా పోలేదు. ఎంత పైనున్న షేర్ వాల్యూ అలా డౌన్ అయిపోయిందనమాట. కొన్న వాళ్ళందరికీ లాసే, నష్టం వచ్చింది. సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకుంటుండాలి. ముందుకు ముందే తెలుసుకోవాలి న్యూస్. స్టేక్ హోల్డర్స్ కెన్ లూజ్ దేర్ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సచ్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్. షేర్స్ కొనింటారు కదా, వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటారు. సో వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో డబ్బు అంతా పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. ముందే ఎగ్జిట్ అవ్వచ్చు, దానికి సో మెనీ వేస్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మనీ లాస్ అవ్వచ్చు. ఇంకా కెన్ స్టాక్ ట్రేడింగ్ మేక్ యూ రిచ్? కెన్ స్టాక్స్ ట్రేడింగ్ మేక్ యూ రిచ్? నిన్ను ధనవంతుని చేస్తుందా? దానికి ఆన్సర్ ఏంటి? ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూ ఈస్ ట్రేడింగ్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూ ఈస్ ట్రేడింగ్. నువ్వు చేస్తున్నావా నీ డబ్బుతో? వేరే వాళ్ళకి ఇచ్చి చేయిస్తున్నావా? లేకుంటే వేరే వాళ్ళు చెప్తారు చూడు, అది చేయరా ఇది చేయరా, కాల్స్ ఇస్తారనమాట, అది కొను ఇది కొను అని. దాని మీద డిపెండ్ అయ్యి చేస్తావా అనే దాని మీద ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ నో స్టాక్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, నీకు ఎక్స్పీరియన్సే లేదు, గ్రీడీ అంటే దురాశ దుఃఖానికి సేట్ అంటారు చూడు, గ్రీడీ అంటే దురాశ, మన షాయిలాక్ ఉన్నంత. ఒక గ్రీడీ వల్ల తొందరగా సంపాదించేసేయాలి అనుకోవడం వల్ల గ్రీడీనెస్ అంటారు దాన్ని. సో ఆ గ్రీడీ వల్ల ఇమీడియట్గా క్రోర్స్ సంపాదించాలనే ఆతృతతో ఏం నేర్చుకోకుండా తెచ్చి పెట్టేస్తారనమాట. ఎవరి మాటలో విని కాల్స్ ఇస్తాము, వాళ్ళకి కొద్ది కమిషన్ ఇచ్చేది, ఆ కాల్ సరిగా ఉండదు, లేట్ అవుతుంది, డిలే అవడం వల్ల ప్రైస్ అటు ఇటు జరిగిపోతుంది, లాస్ అయిపోతారు అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరు ట్రేడ్ చేస్తున్నారు, నువ్వా నీలా నాలెడ్జ్తో చేస్తున్నావా, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినావా? వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే అంతే గోయిందా. ఇట్ ఈస్ హైలీ లైక్లీ దట్ యూ విల్ లూజ్ మనీ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ ఉన్నా వేరే వాళ్ళతో చేస్తే అంతే, పోతుంది. సరేనా? అదనమాట. బట్ ఇఫ్ యు ఆర్ ఏ స్కిల్డ్ ట్రేడర్, బాగా లెర్న్ చేసావనుకో, ఏ కోర్సు మనం ఏదైనా జాబ్ చేయాలంటే, ప్రొఫెషన్ చేయాలంటే మనం ఎంత చదువు వస్తాం? కోర్స్ ఎంసీఏలు చేస్తాం, బీటెక్లు చేస్తాం, ఇంజనీర్లు కావాలంటే. మరి ట్రేడింగ్కి అట్లీస్ట్ 2 years స్పెండ్ చేయలేవా టైము? ఇట్స్ ఒక కోర్స్, భయంకరమైన కోర్స్. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైమ్, నాట్ మనీ ఇనిషియలీ. ఓకే, సో ఇట్ ఈస్ ఈవెన్ పాసిబుల్ టు మేక్ 1 lakh per a day. 1 లక్ష కూడా ఇందులో సంపాదించవచ్చు, బేస్డ్ ఆన్ ద క్యాపిటల్ అండి. క్యాపిటల్ చూడు, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పినారు అంతే. ఎగ్జాంపుల్ 1 crore వన్ పర్సెంట్ అయితే 1 lakh సంపాదించదు. వాడు 2%తో పర్ డే అయితే ఇంకా డిఫరెంట్గా వస్తుంది. అదనమాట, ఛాన్సెస్ ఉన్నాయి. సో స్కిల్డ్ ట్రేడర్ కెన్ ఎర్న్ మనీ, సంపాదిస్తున్నారు. ఈ ఇమేజ్ ఏంటి ఇక్కడ? ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఏంటో తెలుసా? దీన్ని ద్రవ్యోల్బణం అంటారు అనమాట. ద్రవ్యోల్బణం అంటే ఉన్నట్టున్నట్లే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి అనమాట. రేట్లు పెరిగిపోవడం వల్ల మనీ వాల్యూ, రూపాయి వాల్యూ తగ్గిపోతుంది. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారనమాట. ఈరోజు 10 రూపాయలు పెట్టి కొనగలిగిన వస్తువు ఇంకొక నెల 2 నెలల తర్వాత అది 10 రూపాయలు రాదు, 15 రూపాయలు అవుతుంది. సో రేట్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు నీకు 10 రూపాయల వాల్యూ తగ్గిపోయినట్టే కదా. ఈరోజు 10 రూపాయలకు రావాల్సిన వస్తువు ఒక 2-3 నెలల తర్వాత 15 రూపాయలు అయితే, సో ఈ 10 రూపాయల వాల్యూ తగ్గిపోయినట్టే కదా. అలాగనమాట, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంతా ఈ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకునే ఉంటుందన్నమాట. డబ్బుని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి, అది డబ్బుని సంపాదించాలన్నమాట. ఊరినే ఒక చోట పెట్టేస్తే అది దానికి వాల్యూ తగ్గిపోతుంది అని అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇన్ఫ్లేషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇన్వెస్ట్మెంట్లో. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ట్రేడింగ్లో ఎలా ఉంటుంది పరిస్థితి? నాకు కొద్దిగా మహాభారతం మీద పట్టుంది కాబట్టి దీంతో కంపేర్ చేసి చెప్తున్నాను అనమాట. ఇంకెక్కడా నేను ఇలాంటి వినలేదు, బట్ నేను తెలుసుకోవడం వల్ల నేను కంపేర్ చేసుకోగలిగాను. దీంట్లో లోత్ ఎంత ఉంది, దీని ఫ్రీక్వెన్సీ ఎంత, డేంజరస్ ఫ్రీక్వెన్సీ ఎంత అనేది నేను తెలుసుకున్నా. ఇక్కడ చూడు, మీరు ఇక్కడ వీళ్ళ క్యారెక్టర్లు మీరు పట్టించుకోవద్దండి.
డోంట్ కన్సిడర్. ఇక్కడ ఉన్నది నువ్వు, యు అండ్ మీ, లైక్ రిటైలర్స్ మనం. ఓకే, ఇక్కడ వచ్చేసి కేస్ 1 ఏంటంటే నో నాలెడ్జ్, నో ఎక్స్పీరియన్స్, నో నాలెడ్జ్. ఈ కేసులో వితౌట్ నాలెడ్జ్ అంటే నిల్ మైండ్ అనమాట. డమ్మీ బ్రెయిన్తో ఊరినే వచ్చేస్తాము, సంపాదించేసేయాలరా అని. అప్పుడు ఏం చేస్తావు? నిల్ మైండ్. ఇక్కడ చూడు, ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు, జస్ట్ పాచికల్ సైడ్ చూస్తున్నాడు అంతే ఈ చేతికి. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ మైండ్లో, ఈ బ్రెయిన్లో ఏముంది అనేది ఏమి తెలియదు, ఏం చేయబోతున్నాడు అనేది. ఊరినే ఒక నంబర్ చెప్తాడు, పితుహు అంటారు, పడతాయి. చూడు ఇవి గాల్లో ఎగిరినాయి. నీ ఆట గాల్లో ఉంది, బ్రెయిన్లో లేదు. ఇక్కడ నో బ్రెయిన్, బ్రెయిన్లో లేని ఆట గాల్లో ఉందన్నమాట. గాల్లో ఉంది, పడిపోతుంది. తర్వాత తుదకు ఏమవుతుందో తెలుసు కదా, అంతా సర్వమంగళం అయిపోతుంది అనమాట. అదనమాట వితౌట్ నాలెడ్జ్, వితౌట్ గేమ్. దీన్నే జూదం అంటారు. వితౌట్ నాలెడ్జ్తో మనం డబ్బు సంపాదించాలి అని దేంట్లోకి ఎంటర్ అయినా అది జూదమే అవుతుందన్నమాట. నాలెడ్జ్ ఉండాలి. అక్కడ ఫైనల్ గేమ్ అంతా ఎవరెవరు ఉంటారు, బిగ్ షాట్స్ ఉంటారు అనమాట. వాళ్ళతో మనము ఆటలాడడానికి లేదు, చూసినంత చేసి చూసి మూసేస్తారు అనమాట, బిగ్ షాట్స్. సో ఇది యాక్చువల్లీ జూదం. వితౌట్, అసలు నిన్ను మైండ్, వితౌట్ మైండ్, నాలెడ్జ్ లేకుండా పోయి ఆడే గేమ్ అంటే ఇలా ఉంటుంది. సో నో నాలెడ్జ్ ఏం జరుగుతుంది అనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినా కానీ ఇదే జరుగుతుంది, ఇలాంటి సిచ్యువేషనే జరుగుతుంది. సో బీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ కేస్ 2 ఆఫ్ నాలెడ్జ్, ఎమోషన్ బేస్డ్. ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఇంకేం వచ్చేసిందిరా, ధూక్ అని దూకేస్తాం అనమాట. ఇక్కడ చూడు, ఈయన ఎవరు వస్తున్నాడు, ఎంత సమరోద్వేగంతో వస్తున్నాడు అనమాట, వ్యూహంలోకి దూరుతాడనమాట. ఇది సింపుల్ పద్మ వ్యూహం. సగం నాలెడ్జ్, ఈయన లోపలికి ఎంటర్ అవడమే తెలుసు, బయటికి రావడం తెలీదు. ఎంటర్ అయిపోయాడు, చిన్న చితక వాటన్నింటినీ బాధేశాడు. అంతో ఇంతో నేను కంపేర్ చేస్తున్నా మార్కెట్లో మన వ్యూహం ఎలా ఉంటుంది, రిటైలర్స్ ఎలా ఫీల్ అవుతారు అనే దాని గురించి కంపేర్ చేస్తున్నా. ఈ క్యారెక్టర్స్ గురించి మీరు పట్టించుకోవద్దు, జస్ట్ కంపారిజనే. ఓకే, ఐ రెస్పెక్ట్ లాట్ దిస్ వన్. సో దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట, అందుకు నేను కంపేర్ చేసి చెప్తున్నా, సరేనా? సి, చిన్న చితకం అన్నీ ఒక 1000-2000 ఇనిషియల్గా దాంట్లో వచ్చిన తర్వాత ఇంకా నాకంటే ఇంక తోపు ఎవరు లేరు ఆఫ్ నాలెడ్జ్ అని చాలా సంబరపడిపోతాడు. అంతలోగా ఏం జరుగుతుంది, బిగ్ షాట్స్ ఊరుకుని ఉంటారా? బిగ్ షాట్స్ అంటే పెద్ద పెద్దగా ఎక్కువ షేర్స్, ఎక్కువ అమౌంట్ పెట్టి, క్రోర్స్ పెట్టి ఆడేవాళ్ళు ఉంటారనమాట, ట్రేడ్ చేసేవాళ్ళు. వాళ్ళు నీ విల్లు విరిచి పారేస్తారు ఇక్కడ బాణం వేసి. సి ద బిగ్ షాట్స్ వేసేస్తారు, నీ చేతిలో విల్లు పోతుంది. విల్లు అంటే ఇక్కడ నీ క్యాపిటల్, నువ్వు తెచ్చుకున్న అమౌంట్ ఉంటుంది చూడు ట్రేడ్ చేయడానికి, ఆ క్యాపిటల్ అంతా పోతుంది. నువ్వు దొరికిన దాని వల్ల అప్పులు అది ఇది చేసి, నాకు తెలుసు బాగా నేను ట్రేడ్ చేయగలను, అప్పులు తెస్తావు, అది దొరికినంతలా ఉన్నవన్నీ పెట్టి ఫైనల్గా ఏమవుతుంది, అన్నీ ఊడ్చుకోపోతాయి అనమాట. ఆఫ్ నాలెడ్జ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆఫ్ నాలెడ్జ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఉన్న నాలెడ్జ్ దేనికి ఎంత లాట్స్ ఆడాలో అంతే లిమిట్లో ఆడాలి నువ్వు, నీ నాలెడ్జ్ తగ్గట్టుగా. ఓవర్గా ఆడడానికి వెళ్ళిపోతారు అనమాట. 5, 10, 50, 100 ఇలాంటి సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు నీకు తక్కువ నాలెడ్జ్ ఎక్కువ పెద్ద పెద్ద లాట్స్తో ఆడకపోతే అలా జరుగుతుందన్నమాట. సో మనం నాలెడ్జ్ ఎంత ఉందో అంతలోనే ఆడుతూ వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో అదనమాట పరిస్థితి. ఏమైంది లాస్ట్కి, ఆఫ్ నాలెడ్జ్ గా. నెక్స్ట్, సర్వాస్త్రాలను ప్రయోగించగలిగిన అర్జునుడు ఎవరు? అసలు అర్జునుడికి ఇక్కడ చూడు, నేను ఎలా కంపేర్ చేశాను. అర్జునుడు, ఆయనకి అన్ని అస్త్రాలు బాగా మంచి స్కిల్డ్ అనమాట, పవర్ఫుల్, ఫుల్లీ ప్రాక్టీస్డ్, ప్రతి చోట్ల మంచి ప్రాక్టీస్ చేసి ఉంటాడు, ఎక్స్పీరియన్స్డ్, హార్డ్ వర్క్, ఏడీసీ, యాక్షన్, డెడికేషన్ అండ్ కమిటెడ్. నేర్చుకున్న ప్రతిదీ యాక్షన్లోకి పెడతారనమాట. ఓకే, యాక్షన్ అంటే దాన్ని పాటించడం, చేయడం, డెడికేటెడ్, కమిటెడ్ గైస్. ఓకే, ఇక్కడ ఇది కృష్ణుడు అనుకోవద్దు. యువర్ నాలెడ్జ్, దిస్ ఈజ్ యువర్ నాలెడ్జ్. ఓకే, దిస్ ఈజ్ యువర్ నాలెడ్జ్. నాలెడ్జ్ మనల్ని నడుపుతుంది, మర్చిపోవద్దు. నాలెడ్జ్ అనేది చాలా తమాషలు కాదు, నిన్ను నువ్వు ఏ కష్టంలో ఉన్నా కానీ నిన్ను బయటికి తీసుకురాగలది నాలెడ్జ్. నాలెడ్జ్ తోడుగా నడుస్తుంది అనమాట. నాలెడ్జ్ చూడు ఎలా సపోర్ట్గా ఉంటుంది.
నాలెడ్జ్ తొడగొడుతుంది. అది ఎంత బిగ్ షాట్ అయినా కానీ దాంట్లో లోపాలు నేను లూప్స్ హోల్స్ పట్టుకొని నేను చేయించగలను అన్న నాలెడ్జ్ తొడగొడుతుంది. ఇక్కడ కృష్ణుడు కాడు నాలెడ్జ్. నువ్వు నేర్చుకున్నది, నాలెడ్జ్ ఉన్నవాడు, నేర్చుకున్నవాడు దేనికి భయపడకుండా ముందుకెళ్ళిపోతుంటుంది అన్నమాట. ఎందుకంటే నాలెడ్జ్ తోడుంటుంది. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాగలిగను. సరేనా? ఆ విపత్కర పరిస్థితుల్లో నాలెడ్జ్ మనల్ని మనం నేర్చుకున్నది మనం బయటికి తెస్తుంది. ఇక్కడ చూడు, వేసేయి అంటాడు అనమాట. ఏ ఏ సిచ్యువేషన్లో వేసేయాలని. భీష్ముడు ఎలాంటి వాడు అసలు, తమాసలా అందులో లూప్స్ ఏంటి, ఆయన బలహీనతలు ఏంటి ముందే కనుక్కోమని చెప్తుంది. కనుక్కోయిన తర్వాత వేసే రైట్ టైం పట్టుకొని అవుట్. ఎంత బిగ్ షాట్. దట్స్ వాట్ ద నాలెడ్జ్, పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, అయిపోయా, విన్. ఇవి వచ్చేసి టెక్నిక్స్, లూప్ హోల్స్. ఏం చూపిస్తే ఇది బిగ్ షాట్ ఎలాంటి సిచ్యువేషన్లో కొట్టాలి అనేది. ఇదంతా టెక్నికల్ అనాలిసిస్ బేస్ మీద ఉంటుందన్నమాట. ఇక్కడ నాలెడ్జ్ తోడున్నప్పుడు యు ఆర్ ద విన్నర్. ఓకే, లెర్నింగ్ ఈజ్ ఎ కీ. అర్థమైందా? ఏ సిచ్యువేషన్లో మనము ఎలా ఉండాలి, ఎవరేమవుతారని. అందుకే చాలామంది ఇలా వెళ్ళి ఉంటారు చూడు. వీళ్ళంతా ఇదే స్టాక్ మార్కెట్ పెద్ద జూదంరా, ఇది ఆడకూడదురా అంటారు. కొద్దిగా ఉన్న వాళ్ళు, కొద్దిగా తెలుసుకొని ఎంటర్ అయిన వాళ్ళు ఇనిషియల్గా అమౌంట్ని పోగొట్టుకుంటారు అనమాట. ఓ ఇది చాలా డేంజర్ గేమ్, మనం వద్దు, ఆడొద్దు అంతే. కానీ దాన్ని తెలుసుకోండి, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు వెళ్ళే వాళ్ళు దే విల్ గెట్ సక్సీడెడ్. ఓకే, అదనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ స్టాక్? స్టాక్ ఈజ్ ఎ పర్టికులర్ ప్రోడక్ట్. ఇది ఒక స్టాక్ అనేది ఒక పర్టికులర్ ప్రోడక్ట్, టైప్ ఆఫ్ సెక్యూరిటీ. ఈ స్టాక్ని ఏమేమి అంటారంటే సెక్యూరిటీ అని అంటారు, ఒక అసెట్ అంటారు, ఈక్విటీ అని కూడా అంటారు, అండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఆల్సో, విచ్ ఈజ్ అవైలబుల్ ఫర్ సేల్. ఇది సేల్గా అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. ఒక స్టాక్ అంటే స్టాక్స్ బై చేస్తారు, సెల్ చేస్తారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఆర్ అన్ ఇన్వెస్ట్మెంట్ దట్ అలౌస్ యూ టు ఓన్ ద. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది. రిలయన్స్ కంపెనీకి నువ్వు ఓనర్ కాగలవా? ఊహించుకోగలవా? నేను ఓనర్ అని చెప్పగలవా? జనరల్గా అవ్వగలవు. రిలయన్స్ షేర్ ఒకటి కొన్నావు అనుకో, నువ్వు పార్ట్ ఆఫ్ ద ఓనర్, నువ్వు దానికి ఓనరే. అర్థమైందా? అలా ఎన్ని కంపెనీలు కావాలంటే నువ్వు ఓనర్ కావచ్చు. విప్రోకి, అక్సెంచర్ అంటాను, విప్రో, ఇన్ఫోసిస్. అక్సెంచర్ వేరే ఇక్కడ లేదుగా స్టాక్, అది వేరే కంట్రీది అది. సో ఇన్ఫోసిస్, విప్రో, టాటా, వీటన్నింటిని కొంటావు, వాటన్నింటికి నువ్వు ఓనర్ అవుతావు అనమాట. ఓనర్ అంటే నువ్వు పార్ట్ ఆఫ్ ఓనర్స్. ఓకే, సో నీకు చాలా షేర్స్ ఉంటే వాళ్ళు నీ కన్సిడర్ చేస్తారు. ఓకే, మీటింగ్స్లోనూ నీ నీ డెసిషన్ కూడా తీసుకుంటారు అనమాట. అలాగనమాట. స్టాక్స్ అండ్ షేర్స్ రెఫర్ టు ద స్మాల్ సేమ్ థింగ్. ఇవి స్టాక్ అన్నా షేర్స్ అన్నా ఇది డిఫరెంట్ కాదు, రెండు ఒకటే, సేమ్. స్టాక్స్ యూజ్ టు డిస్క్రైబ్ ద స్లైస్ ఆఫ్ ఓనర్షిప్ని చెప్పేదానికే. ఓకే, టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, మోర్ స్పెసిఫికలీ టు ఇన్వెస్ట్ ఇన్ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీస్ స్టాక్. ఓకే, ఒక కంపెనీ యొక్క స్టాక్లో మనము ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. దీనికి నీకేం కావాలంటే ఒక కంపెనీలో స్టాక్ని కొనాలన్నా, ఆ షేర్ని కొనాలన్నా, స్టాక్ షేర్ రెండు ఒకటే కొనాలంటే మనకి అకౌంట్ కావాలి. బ్యాంక్ అకౌంట్ లెక్క బ్రోకరేజ్ అకౌంట్ కూడా కావాలి. బ్రోకరేజ్ అకౌంట్ అనే ఉంటుంది అనమాట. దాన్నే డీమార్ట్ అకౌంట్ అంటారు. సరేనా? అది చెప్తా ఎలా కావాలి అనేది. నెక్స్ట్, ఇది నేను 4 months కష్టపడితే, డే అండ్ నైట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను నేర్చుకుంటే తెలిసిన నాలెడ్జ్ అంతా నీకు 15 minutesలో ఇస్తున్నా. జస్ట్ లిజన్. ఐఎమ్ గోయింగ్ వెరీ ఫాస్ట్లీ. ఇది ఒక కంపెనీ ఒకరు పెట్టాలనుకుంటున్నారు. దానికి కావాల్సింది 100 crores క్యాపిటల్ కావాలి. బట్ వాడి దగ్గర ఉండేది ఓన్లీ 50 crores. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే అప్పు తీసుకోవాలనుకుంటాడు. ఇంకొక 50 కోట్ల అప్పు తీసుకొని దీన్ని డెవలప్ చేసుకుంటాడు. బట్ ఇంకో వే ఉందన్నమాట, ఈక్విటీలోకి వెళ్ళడం అన్నమాట. ఈక్విటీ వీడు ఉంటుంది అనుక, ఈ ఈ ఈ అసెట్ అంతా దీన్ని షేర్స్గా డివైడ్ చేసి ఈ షేర్స్ని ఎక్స్చేంజ్లో పెడతారన్నమాట. స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంచుతారన్నమాట. వాటిని అందరూ కొంటారు, దానివల్ల డబ్బులు వస్తుంది చూడు. ఈ కంపెనీ దీన్ని ఇష్యూ సబ్స్క్రిప్షన్ అనమాట. షేర్స్గా డివైడ్ చేసుకొని షేర్స్గా మార్చి దాన్ని ఎక్స్చేంజ్లో పెడతాడు. ఎక్స్చేంజ్లో పెట్టి అవి అమ్మినట్టు అనమాట. ఆ షేర్స్ని ఎక్స్చేంజ్లో అమ్ముతారు. అమ్మి వచ్చింది క్యాపిటల్ వస్తుంది. ఆ క్యాపిటల్తో ఆయన బ్రాంచెస్ని, కంపెనీని డెవలప్ చేసుకుంటారు అనమాట. ఈ ఎక్స్చేంజ్లో పెట్టడం వల్ల, స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్ మార్కెట్. ఎక్స్చేంజ్లో పెట్టడం వల్ల
వాళ్ళకి ఫండ్స్ వస్తాయి. ఈ స్టాక్స్ ఇస్తారు. కంపెనీ స్టాక్స్ ఇక్కడ లిస్ట్ చేస్తారు. సో మనీ ఇన్వెస్టర్స్ మనలాంటి వాళ్ళందరూ కొంటారు. సో డబ్బు వస్తుంది అనమాట. దెన్ వాళ్ళు ఇలా బ్రాంచెస్ బాగా కంపెనీ గ్రోత్ అయిందనుకో, ఆ షేర్ వాల్యూ కూడా పెరుగుతూ పోతుంటుంది అనమాట. వన్ డే ఆ షేర్స్ అన్ని బైబ్యాక్ చేయొచ్చు అనమాట. వాళ్ళు అమ్మిండేటివన్నీ బైబ్యాక్ చేసుకోవచ్చు. అది దట్ ఈస్ డిఫరెంట్ ప్రొసీజర్. నెక్స్ట్, వాట్ ఈస్ స్టాక్ ఎక్స్చేంజ్? స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక మార్కెట్ అండి. ఇప్పుడు ఒక మార్కెట్ మనకి ఇప్పుడు టమోటా అమ్మడానికి ఒక మార్కెట్ కావాలి కదా, రైతు దగ్గర నుంచి తీసుకెళ్ళింది. అంతే, ఇది కూడా మార్కెటే. ఇక్కడ షేర్స్ అమ్మేదానికి ఒక మార్కెట్. కంపెనీలో ఉండే షేర్స్ అన్ని ఇక్కడ లిస్ట్ చేస్తారు. ఆ వాటిని ఇన్వెస్టర్స్ కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు అనమాట. స్టాక్ అంటే సెల్లింగ్ అండ్ బయింగ్. సో ఇక్కడ ఏ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ సింప్లీ ఏ ప్లేస్ వేర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ బి బాట్ అండ్ సోల్డ్. అమ్మడం కొనడం ఎక్కడ జరుగుతుందో అది ఒక ప్లేసు, అది జస్ట్ మార్కెట్. ఓకే, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నథింగ్ బట్ స్టాక్స్, షేర్స్, వాట్ ఎవర్ అసెట్, everything. Okay, a stock may be bought or sold only if it is listed on an exchange. అన్ని కంపెనీలు స్టాక్స్, కంపెనీల నుండి షేర్స్ కానీ స్టాక్స్ కానీ కొనలేము. ఈ ప్రైవేట్ కంపెనీలు అని ఉంటాయి కదా, ప్రైవేట్ లిమిటెడ్ అంటే అవి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉండవు. పబ్లిక్ కంపెనీలు అని ఉంటాయి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, అవి మాత్రమే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటాయి. దోస్ ఓన్లీ లిస్టెడ్ ఇన్ పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళు ఏం చేస్తారంటే, స్టాక్ ఎక్స్చేంజ్కి ఈ కంపెనీ నుండి చూడు, ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత సెల్లర్స్ సెల్ చేస్తుంటారు, బయర్స్ కొంటూ ఉంటారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే సెల్లర్స్ బయర్స్ ఉంటారనమాట. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే, సెల్లర్స్ ఈ షేర్స్ ఉంటాయి కదా, కంపెనీ ఫస్ట్లో ఐపీఓ అని అంటారు, ఐపీఓ నుండి కొంటారు ఇనిషియల్గా. సో ఇనిషియల్ కొనిన తర్వాత ఇంకా ఇక్కడ స్టాక్స్లో అవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. ట్రేడ్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ అనమాట. బిజినెస్ అంటే బై సెల్ కదా, అంతే. సో ఇక్కడ ఎనికిపోతుంది అనమాట. కొన్న షేర్ని అమ్మేస్తారు. అమ్మడం అంటే ఎక్కడ ఉంటుందంటే ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్లోనే ఉంటుంది. దాన్ని ఒక బయర్ కొనేస్తాడు చూడు, అది బయర్కి వెళ్తుంది. బయర్ ఏం చేస్తాడు, ఆడి డీమార్ట్ అకౌంట్లో అది లిస్ట్ అయి ఉంటుంది. అకౌంట్లో మన అమౌంట్ ఎలా ఉంటుందో, సేవ్ చేసుకునే అమౌంట్ అలా లిస్ట్ అయి ఉంటుంది. అది క్యాష్ ఇస్తుంది అనమాట స్టాక్ మార్కెట్కి. ఈ క్యాష్ని, ఎందుకంటే వీడికి ఆ షేర్ ఇచ్చాం కాబట్టి ఆ షేర్ బదులుగా ఈ క్యాష్ని తీసుకొచ్చి సెల్లర్కి ఇస్తామన్నమాట. ఎందుకంటే ఈ షేర్ వాళ్ళు రిటర్న్ ఇచ్చినారు, సెల్ చేసినారు కాబట్టి వాడికి క్యాష్ పోతుంది సెల్లర్కి. ఓకే, వాడి డీమార్ట్ అకౌంట్లో ఉండే షేర్స్ స్టాక్ వెళ్తుంది. జస్ట్ సెల్లడు, వాడు కొనడం వీడు అమ్మడు, వీడు కొనడం వాడు అమ్మడు, ఇంతే ట్రేడింగ్ అంటే. సో వాల్యూ అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. దాంట్లో వాళ్ళు బెనిఫిట్ అవ్వడం. ఇది స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్, వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అన్న స్టాక్ ఎక్స్చేంజ్ అంతా ఎలా ఉందే, సరేనా. ఇక్కడ స్టాక్ మార్కెట్స్ రెండు ఉన్నాయన్నమాట ఇండియాలో. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇవి రెండు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్, ఇక్కడ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు వినింటారు బుల్లిష్, బేరీస్గా ఉంది, బుల్లిష్ మార్కెట్, బేరీస్ మార్కెట్ అంటుంటారు. అసలు బుల్లిష్ మార్కెట్, బేరీస్ మార్కెట్లకి అలాంటి పేరు లేదు. రెండు మార్కెట్లు ఉన్నాయి. ఒకటి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రెండవది ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మరి ఏంది బుల్లిష్ మార్కెట్, బేరీస్ మార్కెట్ అంటారంటే, స్టాక్ ఏదన్నా ఈరోజు సెన్సెక్స్ హైగా పెరిగిపోయింది అనుకో, బాగా, దాన్ని బుల్లిష్ అంటారు అనమాట. పెరగడాన్ని బుల్లిష్నెస్, బుల్ బుల్ ఫైట్స్ అన్నట్టు. ఓకే, పవర్ఫుల్ పెరిగిపోయింది అనే దాన్ని ఇండికేట్ చేస్తాను అంటే బుల్స్తో ఇండికేట్ చేస్తున్నారు, బుల్ అంటారు అనమాట. సరేనా, బుల్లిష్గా ఉంటుంది, పైకి పోయిందంటే బుల్ మార్కెట్. నెక్స్ట్ డే ఏదన్నా స్టాకు చాలా ప్రైస్ పడిపోయింది అనుకో, స్టాక్ పడిపోయింది అనుకో, దాన్ని బేరిస్ మార్కెట్ అంటారు. బిఏఆర్, అంతే. ఇది ఇక్కడ దీన్ని ఇండికేట్తో చూపిస్తారనమాట. ఓకే, బుల్ మార్కెట్ అంటే స్టాక్ పెరిగి ఉంటుంది, ఈరోజు బాగా హై లెవెల్లో వెళ్ళిపోయి ఉంటుంది అని, అంతే. ఇంకా ఇక్కడ ఏం లేదు. ఇంకా హై లెవెల్లో స్టాక్ పెరగడం అంటే ఇక చూడు ఇలా వెళ్తుంది చూడు, క్యాండిల్స్, వీటిని క్యాండిల్స్ అంటారు. ఈ క్యాండిల్స్ అనేది ఒక ప్యాటర్న్, ప్రైస్ని ఎలా ఇండికేట్ చేస్తుంది, ఇది రెఫర్ చేస్తుంది, డిఫైన్ చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకునే టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది మీకు తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ తెలుస్తుంది అనమాట. ఇది చూడు బుల్లిష్గా ఉంటుంది, పైకి వెళ్తుంది కదా.
సో ఇది బులిష్ అనమాట, బులిష్ మార్కెట్. ఇది బేరిష్. సో రెడ్ పడుతున్నాయంటే సెల్ చేస్తున్నారు అనమాట, అంతా డౌన్ అయిపోతుంది మార్కెట్ ప్రైస్. సో ఇదనమాట బేరిష్ మార్కెట్ అంటారు, అందుకని ఈ ఇమేజ్ ఉంచాను. సో ఇక్కడ మీకేం కన్ఫ్యూజన్ వద్దు, బేరిష్ అంటే ఏంటి, బుల్లిష్ అంటే ఏంటి అని. బేరిష్ అంటే ఇంకా డౌన్ రెడ్ అనమాట, భయపడ్డం అనమాట. అది బులిష్ అంటే అప్ ట్రెండ్ ఉంటే అది దాన్ని బుల్లిష్ అంటారు. నెక్స్ట్, ఓకే, డ్యూయల్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్. ఇవి రెండు ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇక్కడ ఇవి రెండు అనమాట, ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ దాంట్లో ఫస్ట్ దీనికి లిస్ట్ అవడానికంటే ముందు, లిస్ట్ అవ్వడానికి ఐపీఓగా వస్తుందన్నమాట, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అన్నట్టు. ఐపీఓగా వచ్చి డైరెక్ట్ ఈ కంపెనీ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ కొంటారనమాట, క్యాష్ వీళ్ళకి ఇచ్చి కావాల్సిన క్యాష్ ఇచ్చి షేర్స్ కొంటారనమాట. సరే, ఇక్కడ కంపెనీకి ఇన్వెస్టర్స్కి ఇవన్నీ వీళ్ళు కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ లిస్ట్ అయిపోతాయి. ఈ కొన్న వాళ్ళ ఇవన్నీ లిస్ట్ అయిపోతాయి అనమాట ఐపీఓలో. ఐపీఓ షేర్స్ అన్ని ఇన్వెస్ట్ అయిపోతే ఇది ప్రైమరీ మార్కెట్లో కంపెనీ నుండి ఇన్వెస్టర్స్కి వస్తాయి, అమౌంట్ కొంటారు. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీ ఇంకా ఆల్రెడీ ఇది ఇన్వెస్టర్ చేతిలో ఉంటుంది కదా, ఇన్వెస్టర్స్ నుండి ఇన్వెస్టర్స్కి ఇంకా ట్రేడ్ అవుతూ ఉంటాయన్నమాట, సెల్ చేయడం బై చేయడం, సెల్ చేయడం బై చేయడం. దీన్నే సెకండరీ మార్కెట్ అంటారు, అంతే, ఇందులో ఏమీ లేదు. నెక్స్ట్, వాట్ ఈజ్ ప్రైమరీ మార్కెట్ ఇన్ స్టాక్ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే చెప్పాను కదా, ఫస్ట్ మార్కెట్ వేర్ సెక్యూరిటీస్ ఆర్ క్రియేటెడ్. ఇది ఒక స్టాక్ ఎక్స్చేంజ్. ఇది చూడు, స్టాక్ ఎక్స్చేంజ్ ప్రైమరీ మార్కెట్. ఇక్కడ ఇది ఒక కంపెనీ, దీంట్లో ఉండే షేర్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అవుతాయి, ఇవన్నీ లిస్ట్ అవుతాయి, ఇవన్నీ లిస్ట్ అవుతాయి. లిస్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇవి ఎలా సేల్ అవుతాయి, ఫస్ట్ టైం సేల్ అవుతాయి అంటే ఐపీఓగా, అంటే ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట. ఐపీఓగా డైరెక్ట్ వీళ్ళకి సేల్ అవుతాయి అనమాట, ఇన్వెస్టర్స్కి. వీళ్ళంతా ఇన్వెస్టర్స్, ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్. కంపెనీ టు లిస్ట్ అయిన కంపెనీ నుండి షేర్స్ ఇన్వెస్టర్స్కి వెళ్తాయి అనమాట, అంతే ప్రైమరీ మార్కెట్. ఈ ఇన్వెస్టర్ నుంచి అమౌంట్ ఫండ్స్ వీళ్ళకి ఈ కంపెనీలకు వెళ్తాయి, అది అంతే. నెక్స్ట్, ఐపీఓ అంటే ఏంటి, అలాట్మెంట్ ఎలా జరుగుతుందంటే, ఐపీఓస్ అంటే ఇక్కడ కూడా రిజర్వేషన్ ఉంటుందన్నమాట. కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు కదా, కొనేవాళ్ళు, కేటగిరీస్ ఉంటారు. వాటిలో ఏమంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. ఓకే, క్వాలిఫైడ్ వీళ్ళు ఫస్ట్ కేటగిరీ. దిస్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. వీళ్ళకి 50% ఉంటుందండి, ఇది రిజర్వేషన్ 50%. హియర్ 50%. 100 షేర్లు ఒక కంపెనీ లిస్ట్ చేసిందంటే స్టాక్ ఎక్స్చేంజ్లో, ఈ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ వచ్చేసి 50%, 500 షేర్లు కొనవచ్చు అనమాట. అది ఎవరు ఇన్స్టిట్యూషనల్ అంటే, ఇన్సూరెన్స్ వాళ్ళు. మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది, మనకి అంతింతోటి అమౌంట్ ఇస్తామని అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు మీరు, వాళ్ళంతా తెచ్చి స్టాక్స్లో పెడతారు. స్టాక్స్, మంచి మంచి స్టాక్స్లో, దానికి స్టాక్స్ ఫండ్ మేనేజర్స్ ఉంటారులే, వాళ్ళు ట్రేడ్ చేస్తారనమాట. దాంట్లో వచ్చిండే అమౌంట్ లాభాలు మనకు వస్తాయి, అంతే. ఆ ఊరినే రావు ఇక్కడ. ఇదే ప్రాసెస్ అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్లోను, ప్రావిడెంట్, పీపీఎఫ్, పబ్లిక్ ఫండ్స్ అని మనం అంతా సేవ్ చేసుకుంటాం కదా బ్యాంక్స్లో, అదంతా ఎక్కడ వస్తుందంటే ఇక్కడికి వస్తుంది, స్టాక్ మార్కెట్కే వస్తుంది, ఫైనల్గా వాళ్ళు చేస్తారు. అదేందో మనమే డైరెక్ట్ చేద్దామని చెప్తున్నాను నేను, అంతే. సారీ. యా, నెక్స్ట్. నో, సారీ, యూ హ్యావ్ టు లర్న్ ఫర్ దిస్ వన్. నెక్స్ట్, సెకండ్ కేటగిరీ ఏంటంటే ఇది ఇది చూడు, ఇది హై వర్త్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐ. ఓకే, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అనమాట. వీళ్ళు 2 lakhs అబోవ్ ఇన్వెస్ట్ చేసేదానికి వీళ్ళకి 15% రిజర్వేషన్ ఉంటుందన్నమాట. ఓకే, మినిమం కోట వీళ్ళకి 15%. వీళ్ళు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐస్ కూడా. ఓకే, ఎన్ఆర్ఐస్ అంటే తెలుసు కదండి, వేరే మన ఇండియాలో, మీ ఇండియా వాళ్ళే, బట్ వేరే కంట్రీలో ఉంటారు అనమాట, సరేనా. వాళ్ళు ఎన్ఆర్ఐస్, వాళ్ళు కూడా డైరెక్ట్ కొనవచ్చు అనమాట, వాళ్ళకి 50% కోటా ఉంటుంది. నెక్స్ట్ పర్సెంటేజ్ వచ్చేసి ఇది 2 lakhs అబౌవ్ మనీ అనమాట. ఇక్కడ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి రీటైలర్స్, అంటే మనలాంటి చిన్న చితకలు అనమాట, సరేనా. చిన్న చితక మనలాంటి స్మాల్ ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ రీటైలర్స్ అంటారు. వీళ్ళకి 35% కోటా ఉంటుంది, దాంట్లో కొనడానికి, స్టాక్స్ కొనడానికి. అది లాట్ వైజ్ కొంటారు. సో ఇప్పుడు ఈ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 lakhs లోపల లెస్ దాన్ 2 lakhs అనమాట ఇన్వెస్ట్ చేయాల్సింది, ఒక ఐపీఓ బయట వచ్చిన తర్వాత, సరేనా. ఇవన్నీ కాన్సెప్ట్లు తెలుసుకోవాలన్నమాట, ఊరినే మా స్టాక్ మార్కెట్లో దూకూడదు అనమాట, ఇవన్నీ తెలుసుకోకుండా సెల్ బై ఒకటే అనుకుంటే గోయిందా, సరేనా.
సో ఇదొక కంపెనీ షేర్స్ని ఇచ్చింది. ఒక షేర్ వచ్చేసి ₹1000 అనింది. ఒక లాట్ 14 షేర్స్ అనింది అనమాట. ఒక లాట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ షేర్ సెటప్ షేర్స్ ఉంటాయి అనమాట. కొన్ని కంపెనీస్ ఒక లాట్ వచ్చేసి 25 షేర్స్, కొన్ని 75 షేర్స్, కొన్ని 500 షేర్స్, కొన్ని 5000 షేర్స్ ఉంటాయి ఒక లాట్లో. సో అలాగుంటుంది అనమాట. 1000 ఇంటూ 14, సో 14,000 అమౌంట్. సరేనా, ఒక లాట్ కొంటే అలాగుంటుంది. ఇవి 77 డేస్ లోపల చూడు. ఇది వన్స్ అలాట్మెంట్ ప్రాసెస్ ఈస్ డన్. ఇది ఈ కంపెనీ అలాట్ చేస్తుంది. ఎవరు ఇన్వెస్టర్స్ కావాలని ఇనిషియల్గా వాళ్ళు ఇస్తారు. సో ఇది నేను ఐపీఓకి వస్తున్నానంటే ఇన్వెస్టర్స్ అంతా కొంటారు. సో అది అలాట్మెంట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 7 డేస్ కన్సర్న్ కంపెనీ స్టాక్ గెట్ లిస్టెడ్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిపోతుంది అనమాట 7 డేస్ లోపల. సరేనా, అది. నెక్స్ట్ ఐపీఓ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకటి వచ్చింది, ఇండియన్ రైల్వేస్ ఫైనాన్షియల్ ఐఆర్ఎఫ్సి. దాని వాల్యూ వచ్చేసి జనరల్గా ఫేస్ వాల్యూ అంటారు దీన్ని. ఫేస్ వాల్యూ అంటే ఏం లేదండి, రైతుల దగ్గర టమోటా ఎంత కొంటారో కానీ మార్కెట్లో అదే వాల్యూ ఉండదు. మార్కెట్లో డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. చూడు ఇక్కడ మార్కెట్ వాల్యూ ఇది ₹26. ఇక్కడ మినిమం అని మ్యాక్సిమం ఉంది. ఇక్కడ 26. ఫేస్ వాల్యూ ₹10 యాక్చువల్లీ, షేర్ వాల్యూ అమ్మిండేది యాక్చువల్లీ. కానీ మార్కెట్లో దీని వాల్యూ చూడు అక్కడ ₹26 ఉందన్నమాట. ఎన్ని లాట్స్, అక్కడ వేరే లాట్స్, ఇక్కడ వేరే లాట్స్ సైజు చూడు. 575 లాట్ సైజ్ వచ్చేసి 575 ఉన్నాయన్నమాట. లాట్ సైజ్ మొత్తం క్వాంటిటీ, లాట్ సైజ్ వచ్చేసి క్వాంటిటీ 575 షేర్స్. నెక్స్ట్ వచ్చేసి సి 26 ఇంటూ 575 వేస్తే ₹14,950 వస్తుంది అనమాట. అంత కట్టాలి ఒక లాట్కి. ఒక లాట్లో ఎన్ని ఉంటాయి, ఇక్కడ మారిపోయింది చూడు వాల్యూ. లాట్ సైజు 575 షేర్స్ ఉంటాయి అనమాట. ఇది క్వాంటిటీ అంటారు. సో నెక్స్ట్ అది అలాగనమాట వచ్చేది. ఇంకా వాళ్ళు ఇష్యూ ఓపెన్, ఇష్యూ ఎండ్ అవుతుంది, టికెట్ అదే టిక్ సైజు, ఇవన్నీ డిస్కౌంట్ ఏమన్నా ఉందా, సబ్మిట్ చేస్తే అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇలా కొనడం అనమాట ఐపీఓ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. నేను తీసుకోవడానికి చాలా వీడియోస్ చూశాను ఇదంతా అర్థం చేసుకోవడానికి. బట్ ఐఎమ్ గివింగ్ యూ వెరీ కొట్టే కట్టే తెచ్చే లెవెల్లో చెప్తాను. చూడు, ఇది ఐఆర్ఎఫ్సి అనేది ఒక స్టాకు. దీని వాల్యూ ఎంత ఉంది చూడు. ఇక్కడ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ట్రేడ్ అవుతుంటుంది, పెరగడం తగ్గడం పేరు అవుతుంది. ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఓకే, ఇది చేంజ్ వాల్యూ ఎంత పర్సెంటేజ్ తగ్గింది పెరిగింది అని చెప్తుందిలే. ఇది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, గుర్తుపెట్టుకో ఎల్టీపీ. ఇవన్నీ షార్ట్ కట్స్లు అనమాట. ఇక్కడ చూడు బిడ్ క్వాంటిటీ, బిడ్ ప్రైస్ అంటే ఈ కొనేవాళ్ళు అనమాట. వీళ్ళంతా బయ్యర్స్, బియూవైఆర్స్. ఓకే, వీళ్ళంతా బయ్యర్స్, కొనేవాళ్ళు. బిడ్ క్వాంటిటీ ఎంత ఉంది, బిడ్ ప్రైస్ ఎంత. బిడ్ క్వాంటిటీ ఇక్కడ 100 మంది ఉన్నారు, ఎంతకు అడుగుతున్నారు దీన్ని. కొనేవాడు ఎప్పుడుకి తక్కువకి అడుగుతాడు అనమాట, 20కి అడుగుతాడు అనమాట. అలాగా అమ్మేవాడు ఇది ఆస్క్ ప్రైస్ అంటే అమ్మేవాడు ప్రైస్ ఎంతకు. నేను ₹24 అయితే అమ్ముతున్నాను, ఎవడన్నా రెడీ ఉంటే తీసుకోండి. ఎంతమంది అమ్ముతున్నారు చూడు, రెడీగా ఉన్నారు, ఇంత ఇంత వాల్యూమ్ పోతుంది అనమాట. ఇది వాల్యూమ్ అంటారు దీన్ని. సరేనా, ఈ ఆస్క్ క్వాంటిటీ అంటే అమ్మేవాళ్ళు, బిడ్ అంటే కొనేవాళ్ళు, బయర్స్ సెల్లర్స్. ఇది గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ చూడు, ఇది డౌన్ యారోకి చూపిస్తుంది కదా, డౌన్ త్రిభుజం ట్రయాంగిల్ అంటే షేర్ వాల్యూ తగ్గింది, డౌన్ అయింది అనే దీని అర్థం. అప్ యారోకు ఉండి గ్రీన్ కనబడింది అంటే పైన షేర్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అని. ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇది గ్రీన్లో చూపిస్తుంటే, ఇప్పుడు పడిపోయింది కాబట్టి ఇంత -1.20%, ₹1.2 అనమాట. 1.20 తగ్గింది. అందులో దీంట్లో ఇది 4.62% డౌన్ అయింది. పర్సెంటేజ్లో ఇది రూపీస్లో ఉంటుందన్నమాట. రూపీస్ని పాయింట్స్ కూడా అంటారు. సో అదనమాట. ఇది ఈ పార్ట్ ఇంపార్టెంట్ అండి. ఇదేంటి అసలు, ఓపెన్ ఏంటి, హై ఏంటి, లో ఏంటి, క్లోజ్ ఏంటి, ఓకే, ఎల్సిఎల్ ఇవంటే ఏమంటే ఓపెన్. ఈరోజు మార్కెట్ ఎంతకు ఓపెన్ అయింది, ఓపెనింగ్ రేట్ ఎంత, మార్కెట్ ఈ ఈ ఈ ఈ షేర్ ప్రైస్ ₹24 ఉందన్నమాట. హై లెవెల్ ఎంత ట్రేడ్ అయిందంటే ఈరోజు ఎంత హై లెవెల్కి పోయింది దీని వాల్యూ అంటే ₹25.80 పోయింది. సో లో ఎంతకు వచ్చిందంటే ప్రైస్ ఎంత తగ్గింది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట, పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది షేర్ వాల్యూ రోజులో. సరేనా, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు డిమాండ్ బట్టి, డిమాండ్ అండ్ సప్లై బేసిస్ కొని లోకి ఇంత వెళ్ళింది. ఇది క్లోజ్, ఈ రోజు క్లోజా ఏంటి, ఈ రోజు క్లోజ్ కాదు, ఎస్టర్డేస్ క్లోజ్ అనమాట. ఎస్టర్డే క్లోజ్ ఇంతకైంది. ఇది ఎస్టర్డే వాల్యూ క్లోజ్ చేసే మార్కెట్ టైం అయిపోయేసరికి
₹26 ఉన్నింది. కానీ ఓపెనింగ్ ఎంత అయింది చూడు. ఓపెనింగ్ ₹26 ఉన్నాయి క్లోజ్ అయింది. అదేంటి ఓపెన్ ₹24కి ఓపెన్ అయింది. 26 కదా ఓపెన్ అవ్వాలి. అంటే ఎందుకు అవుతుందంటే మార్కెట్ టైమింగ్స్ ఏంటంటే 9:15 టు 3:30 అనమాట. యాక్చువల్ మార్కెట్ 15 కానీ ప్రీ మార్కెట్ అనేది ఉంటుంటుంది అనమాట. ఫ్రీ మార్కెట్లో కొద్దిగా ట్రేడ్ జరుగుతుందనమాట. అప్పుడు చేంజ్ అవుతాయి వాల్యూస్. అందుకని ఇలాంటి చేంజ్ వస్తుంది. సో అదనమాట వాల్యూమ్ అంటే ఇది ఎన్ని ట్రేడ్ అయినాయి బై సెల్లర్స్ అనేది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరన్నా ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు అనమాట. ప్రస్తుతానికి నథింగ్ జీరో అట. చూడే ఇక్కడ యావరేజ్ ట్రేడ్ ప్రైస్ ఇది ఈ టూ పార్ట్స్ ఇంపార్టెంట్. ట్రేడ్ చేసేటప్పుడు ఏ షేర్ అయినా కొనేటప్పుడు ఇవి చూసుకొని చేయాలన్నమాట. ఇది లోయర్ సర్క్యూట్ లెవెల్, అప్పర్ సర్క్యూట్ లెవెల్ ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. లోయర్ సర్క్యూట్ ఇప్పుడు ఒక షేర్ వాల్యూ 100 ఉంది అనుకో, ఇది ఈరోజు 150 కంటే పైకి రాకూడదు. ఇది అప్పర్ సర్క్యూట్. 150కి రీచ్ అయింది అనుకో, దీన్ని స్టాప్ చేస్తారు. 2 అవర్స్ ఓకే, 2 అవర్స్ 1 అవర్ ఉన్నాయి కొన్ని సర్క్యూట్ లెవెల్స్. అవి ఆ లెవెల్స్ ఉన్నాయి. అవి మీకు తెలుస్తాయి, తర్వాత సెర్చ్ చేసుకోండి. అది అనమాట స్టాప్ చేస్తారు. ఇది ఒకవేళ ₹60కి వచ్చింది అనుకో, పడిపోయింది అనుకో 100 నుంచి, దీన్ని లోయర్ సర్క్యూట్ లెవెల్ అంటారు అనమాట. ఇక్కడ వచ్చినప్పుడు కూడా కొద్దిసేపు లేకుంటే కొద్దిగా ఆపేస్తారు అనమాట ట్రేడింగ్ని దాని మీద. దావి లోయర్ సర్క్యూట్ లెవెల్స్, అప్పర్ సర్క్యూట్ లెవెల్స్ అంటారు. సో అది అనమాట. సో 52 వీక్స్ లో ఎంత, హై ఎంత అనేది కూడా ఇక్కడ చెప్తుంది. ఇది చార్ట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ చార్ట్ బేస్ చేసుకొని కొనేది అమ్మేది చేస్తుంటారు అనమాట. దీన్ని క్యాండిల్స్ చార్ట్ అంటారు అనమాట. మోస్ట్ కన్వీనియంట్ ఈజియెస్ట్ వేలో టెక్నికల్ అనాలిసిస్కి యూజ్ అయ్యేది క్యాండిల్ చార్ట్. ఇది క్యాండిల్స్ అంటే ఇవి చూడు, గ్రీన్ ఇది ఉంది కదా, ఇది పెరుగుతూ ఉండడం అనమాట. ఈ గ్రీన్ అంటే బయర్స్ ఎక్కువ ఉన్నారు, రెడ్ అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, డౌన్ అవుతుంది అని. సరేనా? ఇది ఎలా అనేది మళ్ళీ నెక్స్ట్ తెలుస్తుంది. ఇవి టైం ఫ్రేమ్స్, డేలో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనమాట. సరే, ఈ టైం ఫ్రేమ్స్ తెలుస్తుంది నాకు. నెక్స్ట్ వాట్ ఈజ్ సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ అంటే తెలుసు కదా, ఒకసారి ఎక్స్చేంజ్లోకి లిస్ట్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టర్స్ కొనడం అనమాట. ఇది కంపెనీ నుంచి ఫస్ట్ ఇన్వెస్టర్స్ కొంటారు, ప్రైమరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ వచ్చేసి ఇన్వెస్టర్ నుంచి ఇన్వెస్టర్ కొంటాడు, అమ్ముతాడు, అంతే. అదే సెకండరీ మార్కెట్. ట్రేడర్ టు ట్రేడర్, అదర్ ట్రేడర్ టు ట్రేడర్. ఇంతకుముందు కంపెనీ టు ట్రేడర్, ట్రేడర్ టు ట్రేడర్ సెకండరీ మార్కెట్. మనమంతా సెకండరీ మార్కెట్లోనే చేసేదన్నమాట. సరేనా? ఐపీఓ ప్రైమరీ మార్కెట్లో కూడా చేయొచ్చు, కానీ బిగ్ షార్ట్స్ కొద్దిగా అమౌంట్ ఉండేవాళ్ళు దాంట్లో చేస్తారు. అందులో మంచి ఐపీఓలో మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు బాగా సంపాదిస్తారు డబ్బులు. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. డీమార్ట్ అకౌంట్ లేకుండా నువ్వు షేర్స్ని కొనలేవు, అమ్మలేవు. సో ఇది డీమార్ట్ అకౌంట్ చేయించుకోవాలి. డీమార్ట్ అకౌంట్ చేసేదానికి బ్రోకరేజ్ యాప్స్ ఉంటాయన్నమాట, వాటితో చేసుకోవచ్చు అనమాట. ఏంటి డీమార్ట్ అకౌంట్ అంటే, టు ఇన్వెస్ట్ స్టాక్స్ ఆర్ మోర్ స్పెసిఫికలీ టు ఇన్వెస్ట్ ఇన్ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ స్టాక్. ఒక కంపెనీ యొక్క స్టాక్స్లో మనం కొనాలా అమ్మాలన్నా ఇక్కడ ఈ డీమార్ట్ అకౌంట్ ఉండాలన్నమాట. యూనిట్ దిస్ బ్రోకరేజ్ అకౌంట్, దీన్ని బ్రోకరేజ్ అకౌంట్ అంటారు. ఇవి రెండు ఉంటాయన్నమాట, డీమార్ట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్. డీమార్ట్ అకౌంట్ అంటే ఏం లేదు, షేర్స్ అన్ని వచ్చి దీంట్లో ఉంటాయన్నమాట, ఫైల్ లిస్ట్ అవుతాయన్నమాట, ఎలక్ట్రానిక్ షేర్స్. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటంటే, చూడు ఇక్కడ, ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ దీస్ సెక్యూరిటీస్ ఇన్ ద స్టాక్ మార్కెట్. అంతే. షేర్స్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంటాయి, ఇక సర్టిఫికేట్స్ అనే అన్ని డాక్యుమెంట్స్ అంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటాయి అనమాట మన అకౌంట్లో. మన కొన్నింటివన్నీ ఏమేమి ఉన్నాయనేది ఉండాలి కదా అకౌంట్. అదే డీమార్ట్ అకౌంట్. మిగతా అన్నింటినీ హ్యాండిల్ చేసేది, కంట్రోల్ చేసేది సెబీ. ఇక్కడ ఒక ఇన్వెస్టర్, మనము ఒక రిటైలర్ కానీ ఇన్వెస్టర్ ఎవరైనా కానీ, ఇన్వెస్టరు, ఇది స్టాక్ ఎక్స్చేంజ్ అంటే లిస్ట్ అయ్యే వాళ్ళే. ఈ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇన్వెస్టర్కి మధ్యలో బ్రోకర్ ఉంటాడు అనమాట. ఆ బ్రోకరేజ్ యాప్స్లోంచే ఆ బ్రోకర్ నుండే మనం డీమార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. ఈ బ్రోకరే ఇది మీడియేటర్ అనమాట. బ్రోకర్ అంటే బ్రోకర్ అంటున్నామా ఏంటి, బ్రోకర్ అంటామంటే బ్రోకరా అంటే పీకరా, వీళ్ళు పీకుతారన్నమాట. ఏమి, కమిషన్ పీకుతారు, గుర్తుపెట్టుకో. ఇలా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఒకటి ఏదైనా బై అన్నాం అనుకో, ₹20 వేస్తారన్నమాట ఒక షేర్కి. సెల్ అన్నాం అనుకో, దానికి ఒక ₹20 వేస్తారు. మొత్తానికి ఒక షేర్ని కొని అమ్మితే మొత్తం 20 + 20 ₹40 నీకు ఛార్జ్ అవుతుంది అనమాట. నువ్వు ఒక షేర్ కొని అమ్మినా ఇదే ఛార్జే. 1000 షేర్స్ కొని అమ్మినా ఇదే ఛార్జ్ ఉంటుంది అనమాట.
నువ్వు ఎన్ని అన్లిమిటెడ్ ఎన్ని చేసినా అంతే అనమాట, సేమ్ ప్రైస్ అనమాట. అది అదే 20 రూపీస్ అంటారనమాట. ఓకే, ఒక ట్రాన్సాక్షన్కి. అది మిగతాదంతా యూ కెన్ సీ దిస్ ఇమేజెస్ సేమ్ అంతే, ఇంకెందులో ఏం లేదు. ఇదంతా సెబీ కంట్రోల్ చేస్తుంటుంది. సెబీ అంటే అదే. ఇక్కడ వచ్చేసి బ్రోకర్స్ యొక్క, ఇది బ్రోకర్స్ అండ్ డిమాట్ అకౌంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇదేనండి మోస్ట్ ఇంపార్టెంట్. బ్రోకర్స్, ఇలాంతా బ్రోకర్స్ అని చెప్పాను కదా, ఈ బ్రోకర్స్, ఈ బ్రోకర్స్ ఇది నెక్స్ట్ పార్ట్ చూడు. ఇక్కడ ఇవన్నీ బ్రోకరేజ్ యాప్స్ అన్నమాట. ఇవన్నీ బ్రోకరేజ్ యాప్స్. ఇక్కడ మనం వీటిలో దేంట్లోనైనా డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అప్స్టాక్స్, జీరోదా, ఏంజల్, ఎలిఎస్ ఎలిస్ బ్లూ, కోటక్, ఇవన్నీ ఈ బ్రోకరేజెస్ అన్నమాట. ఇంకోటి వచ్చేసి డిపిఎస్ ఉంటాయి అనమాట, డిపాజిటరీ పార్టిసిపెంట్. వీటిని కంట్రోల్ చేసి, ఈ బ్రోకరేజెస్ కంట్రోల్ చేసేవి ఇవి అన్నమాట. ఇవి ఇవి వచ్చేసి డిపిస్ అన్నమాట, డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అన్నమాట. సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్, సిడిఎస్ఎల్ అనేది ఒకటి. ఇంకోటి వచ్చేసి ఎన్ఎస్డిఎల్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. నువ్వు ఏదైనా షేర్, ఇక్కడ మనం క్లయింట్, నువ్వు ఏదైనా షేర్ అమ్మాలంటే ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ దీనికి వెళ్తుంది, ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత నువ్వు సెల్ చేస్తావు అనమాట. ఇక్కడ నుంచి ఉన్న లిస్ట్ అయినా కానీ అదనమాట. ఇవి హ్యాండిల్ చేస్తాయి అనమాట, టేక్ కేర్ చేసుకుంటాయి అనమాట. ఎక్కడ ఏది మన దగ్గర అకౌంట్లో ఉండేదాన్ని ఎక్కడ పోకుండా షేర్స్ని చాలా జాగ్రత్తగా ఉండేదానికోసమని ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఉంటాయి అనమాట. ప్రొవైడ్స్ ద సర్వీస్ ఆఫ్ ఓపెనింగ్ ఏ డిమాట్ అకౌంట్ టు ద ఇన్వెస్టర్స్. Depository participant is the agent of the depository. Okay. Depository participant is intermediate between the depository and investors. Depository and investors. Okay. Mediator. ఇవి డిపాజిటరీస్, ఇవి డిపాజిటరీ పార్టిసిపెంట్స్ లేదా బ్రోకర్స్. సరేనా, ఇదంతా ఇంకా సేమ్. నెక్స్ట్ గో టు దట్ వన్. సెబీ అంటే తెలుసు కదండి, ఇది సుప్రీం కోర్ట్ లెక్క. సెక్యూరిటీస్ ఇదంతా రెగ్యులేటరీ చేస్తుంది అనమాట. ఓకే, హ్యాండిల్ చేస్తుంది, ఏ ఒక్క మోసాలు ఏం చేయకుండా జాగ్రత్త చూసుకుంటుంది. దట్స్ వాట్ సెబీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్. ఎవరన్నా మోసాలు చేయాలనుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళని రిమూవ్ చేయడము, లేకుంటే వాళ్ళకి ఫైన్ వేయడము, అది చేస్తానమాట సెబీ. నెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క మార్కెట్. స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పాను కదా, రెండు ఉన్నాయి మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో. ఒకటి మనం ఎప్పుడు న్యూస్లో వింటుంటాం, ఏంట్రా ఇది సెన్సెక్స్, అది నిఫ్టీ అంటారు, బేర్ మార్కెట్ అంటారు. అప్పుడు న్యూస్లో వస్తుంది, ఇది ఏదో ఒక రోజు ఛేదించాలనుకుంటే ఏదో బుక్ దొరికితే ఛేదించాల్సి వచ్చింది. ఫైనల్గా నా కోరిక తీరింది, ఇది ఛేదించేసిన. ఏం జరిగింది, రెండు స్టాక్ మార్కెట్లు అన్నాను కదా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సరేనా, ఇక చూడు ఇది గ్రీన్. ఈ గ్రీన్ చూపిస్తుందంటే ఇది ఏదో సమ్ షేర్ పైకి వెళ్తూ ఉందన్నమాట. అక్కడ 31 రూపీస్ అప్ అయింది. పర్సెంటేజ్ ఇది ఎంత అప్ అయింది అనేది. ఇది డౌన్ అయింది, ఇన్ని రూపీస్ డౌన్ అయిపోయింది పాయింట్స్, ఇంత పర్సెంటేజ్. అది అన్నట్టు ఇది ఇండికేట్ చేస్తుంది ఏమంటే షేర్ డౌన్ అయింది అని, షేర్ వాల్యూ డౌన్ అయిందని. ఓకే, బాంబే ఎక్స్చేంజ్, నేషనల్ ఎక్స్చేంజ్ ఇవి బిగ్గెస్ట్ అనమాట ఇండియాలో. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ అయింది, 1985లో బాంబే. ఇది వచ్చేసి 1992. ఆసియాలో ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది మన బాంబే. మళ్ళీ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా బాంబే ఎక్స్చేంజ్. కానీ ఎక్కువ ట్రేడ్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో జరుగుతాయి. చాలామంది అవి ఇవే కొంటుంటారు, షేర్స్ అమ్మేది కూడా. సెన్సెక్స్ అంటే ఇవి లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. ఓకే, సెన్సెక్స్ అనేది ఏంటి అసలు, సెన్సెక్స్ ఏంటి, దానికి ఒక మీనింగ్ అనేది ఉందా అంటే ఉంది. దాన్ని అది ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడు, సెన్సిటివిటీ ఇండెక్స్ అనమాట. సెన్సిటివిటీ ఇండెక్స్, దీన్ని ఇండెక్స్ అంటారంటే గుర్తుపెట్టుకో. యాక్చువల్లీ ఇలాంటివి చెప్పేవి ఇండెక్స్. ఇందులో కొద్దిగా కొన్ని షేర్స్ ఉంటాయి, అందులో వాటిని మేజర్గా తీసుకుంటారు అనమాట. క్యాపిటల్ మంచి పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ చేసే స్టాక్స్ అన్నింటినీ కొన్ని ఏరుకొని బాగా వర్తబుల్ షేర్స్ని దాంట్లో పెడతారు. సో వాటి పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇండెక్స్ ఇస్తారనమాట. సో ఆ ఇండెక్స్ సెన్సిటివిటీ ఇండెక్స్ అంటే, సెన్సిటివిటీలోను ఎస్ఈఎన్ఎస్, ఇక్కడ ఇది వరకు ఇది వర్డ్ తీసుకున్నాడు అనమాట, ఎస్ఈఎన్ఎస్. ఇండెక్స్లో నుంచి ఈఎక్స్ తీసుకొని సెన్సెక్స్ వర్డ్ క్రియేట్ అయింది అనమాట. అర్థమైందా, అది ఇది ఛేదించేసినాం. ఏమైందని, మార్కెట్ ఓపెన్స్ అట్ 9:15, మీకు చెప్పాను మార్కెట్ ఏం టైమింగ్స్ అని. 3:30కి క్లోజ్. ఇది సెకండ్ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. దీనికి నిఫ్టీ అంటారు, ఇది సెన్సెక్స్ అంటారు దీని ఇండెక్స్ని. దీని ఇండెక్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ని నిఫ్టీ అంటారు అనమాట, ఎన్ఎస్సి. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ద ఎన్ఎస్సి.
ట్రేడ్ టేక్స్ ప్లేస్ ఆన్ ఆల్ డేస్. ఓకే, వీకెండ్ సాటర్డే సండే తప్ప మిగతా అన్ని ట్రేడింగ్ జరుగుతుంది అనమాట. సాటర్డే సండే హాలిడే లీవ్. సేమ్ 9:15 to 3:30. అది అనమాట, ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డిమాండ్ అండ్ సప్లై. ఒక షేర్ ఎలా పెరిగిపోతుందో చూడండి. ఇక్కడ క్యాండిల్స్, ఇవన్నీ క్యాండిల్స్ పెరిగిపోతా ఉంది. దీన్ని ఇక్కడ డిమాండ్ కింద ఉన్నప్పుడు డిమాండ్ అనమాట, కొంటారనమాట, బై చేస్తారనమాట. బై చేసినప్పుడు అలా పైకి వెళ్తుంది. ఇది సప్లై జోన్. ఇంకా టాప్కి వెళ్ళిపోయిందిగా, సప్లై టైం అనమాట. ఇంకా సప్లై అంటే ఇంకా సెల్లింగ్ టైం అనమాట. సప్లై చేసేవాళ్ళు లేరప్ప కొనేదానికంటారు. ఇక్కడ ఇది బయర్స్ అనమాట. సో బయింగ్ డిమాండ్ జోన్. అంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి ఇంకా కొనేవాళ్ళు ఎక్కువైతారని ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు టాప్కి వెళ్ళిపోయింది. సో 10 నుంచి 100కి వెళ్ళింది. సరేనా, ఇప్పుడు 100 రూపీస్కి వెళ్ళింది. ఇంకా అమ్మేయాలన్నమాట. ఇంకా అంతకంటే ఎక్కువ పోదంటే సెల్ చేసేస్తారు. సేల్ చేస్తే చూడు ఎలా పడిపోతుంది. ఈ రెడ్ క్యాండిల్స్ ఎలా వస్తాయి, మధ్య మధ్యలో కొనేవాళ్ళు ఉంటారు, బట్ స్టిల్ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. దాన్ని వొలాటిలిటీ అంటారు అనమాట. సో ఈ సప్లై జోన్, డిమాండ్, ఈ క్యాండిల్స్ బేస్ చేసుకొని చూసుకొని కొంటారు అనమాట. ఇట్లా వెళ్ళిపోయేదాన్ని బ్రేక్అవుట్స్ అంటారు, లైన్స్ ఉంటాయి, దాని టెక్నికల్ అనాలిసిస్, డిమాండ్ అండ్ సప్లై. సరేనా, అదే నెక్స్ట్. ఇది క్యాండిల్స్ అనమాట. క్యాండిల్స్ అంటే ఏంటి చూడు, బాడీ. ఈ పార్ట్ని బాడీ అంటారు. ఇది మెయిన్ బాడీ, ఎంతమంది కొన్నారు అనే దానికి. ఈ విక్ అంటారు అనమాట, దీన్ని విక్ అంటారు. ఈ పార్ట్ లో ప్రైస్ ఎంత, ఇక్కడ 10 రూపీస్ అనుకో, ఇక్కడ 100 రూపీస్ అనుకో. కానీ ఇక్కడ ఫైనల్గా వచ్చేసరికి విక్స్ ఇంత టాప్కి వెళ్ళి ఇక్కడి వరకు ఆగింది, ఇక్కడ 90 దగ్గర ఆగింది. యాక్చువల్ ఇది 10, ఇక్కడ 20, 30 దగ్గరకి ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ ఎవరు ఉంటారు తెలుసా, సెల్లర్స్ కూడా ఉంటారు. వీళ్ళంతా బయర్స్. ఇది బయర్స్ అయితే ఇక్కడ సెల్లర్స్ కూడా ఉంటారు. ఫైట్ జరిగినప్పుడు విక్స్ ఏర్పడతాయి అనమాట. ఇక్కడ చూడు, ఇది బయర్స్ది పై చేయి, ఇక్కడ సెల్లర్స్ది పై చేయి. రెడ్ కనబడింది అయితే సెల్లర్స్. ఇది హై అంటే ఇక్కడ ఇది ఉంది, హై ప్రైస్, లో ప్రైస్. ఇది బాడీ, క్లోజ్ ప్రైస్ అంటారు దీన్ని. ఇక్కడ క్లోజ్ ప్రైస్, ఇది ఓపెన్ ప్రైస్. దీనికి అంతే, దీన్ని అంతా బాడీ అంటారు అనమాట. సో చూసారా, గ్రీన్ ఉంటే బులిష్ క్యాండిల్ అని, బులిష్. బేరిష్ క్యాండిల్ అండి, బేరిష్ క్యాండిల్ స్టిక్. అంతే ఈ క్యాండిల్ స్టిక్స్. దీన్ని బేస్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో నేను ఫుల్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా సార్, రెఫరెన్సెస్ ఇక ఇవన్నీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ సైట్స్లో మనకి దొరుకుతాయి. ఇఫ్ యూ స్టాప్ దిస్ వీడియో ఫర్ సమ్ టైమ్, ఇది ఇమేజ్ అలాగే తీసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఇవన్నీ యూఆర్ఎల్స్ నెట్లో పట్టుకునేదానికి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఏడిసి అంటే ఏంటి అసలు. ఏడిసి ఈజ్ నథింగ్ బట్ యాక్షన్, డెడికేషన్, కమిట్మెంట్. ఓకే, బేస్డ్ ఆన్ దట్ లెర్నింగ్ ఈజ్ ఎ కీ. దీనికి కావాల్సిన మోటివేషన్ ఏమి అనేది, లెట్ యువర్ లెర్నింగ్ లీడ్ టు యాక్షన్. నువ్వు నేర్చుకునేది అలాగే ఉంచకూడదు అనమాట. అనే నేను నేర్చుకుంటారా, నేర్చుకోండి, ఏం చేస్తావు, దాన్ని ఏమన్నా ఆచరణలోకి పెట్టినావా? దాన్ని ఆచరణలోకి పెట్టుకుంటే నాకు తెలుసురా, అది తెలుసు అంతే, నాకే తెలుసురా అనేది ఉండకూడదు. దాన్ని చేస్తున్నాను అనేది ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ వర్క్ పర్ఫెక్ట్. ఓకే, హార్డ్ వర్క్ బీట్స్ ద టాలెంట్. టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసు, హార్డ్ వర్క్ చేస్తేనే, తెలుసుకుంటేనే టాలెంట్. టాలెంట్కి అసలు ప్లేస్ మదర్ ఎవరు ఇక్కడ, హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేస్తేనే దానిలో నుంచి ఎన్హాన్స్మెంట్ చేసినప్పుడే టాలెంట్ బయట వచ్చేది. ఓకే, హార్డ్ వర్క్ బీట్స్ ద టాలెంట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్, నేను భగవద్గీత బాగా చదువుతాను. సో అదనమాట. భగవద్గీత ప్రకారం శ్రద్ధ ఉన్నప్పుడు బాగా నేర్చుకునేదే ఇంపార్టెంట్ అని చెప్పేది. ఇది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిన్ అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన ఫ్రూట్, మోక్షము పొందును. ఫ్రూట్, వాట్ ఎవర్ మోక్షం అంటే జ్ఞానులకి దొరుకుతుంది అని. సరేనా, అది. సో కావాల్సిందంతా చెప్పేశాను. ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది. కకృతి ఎప్పుడు పడకూడదు. ఓవర్ నైట్ మనము కోటేశ్వర్లు అవ్వాలని అనుకుంటే మొత్తం లాస్ అయ్యి గుండు గీయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అడుగేయాలి ఒకవేళ అడుగేస్తే. బట్ ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది ఇందులో. సో దట్స్ యువర్ విష్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. అదనమాట. ఇది నేను అవేర్నెస్ తీసుకురావడం కోసమే చెప్తున్నాను అనమాట. మన సైడ్ చాలా మందికి తెలీదు.
సో నాకే నేనే ఎంసీఏ చేసినా ఏదో సమ్ జాబ్ చేస్తూ ఉన్నా ఆ, నాకే తెలిసేదానికే ఇన్ని సంవత్సరాలు 37 ఇయర్స్ పట్టిందంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా కొంతమందికి నేను చెప్తే లేదు ఇది జూదం అనే సిచ్యువేషన్లో ఉన్నారు, ఇది నమ్మదు కానీ బట్ తెలుసుకుంటారు అనమాట. సమ్ ఇంపార్టెంట్ థింగ్ అది. యా, థ్యాంక్ యూ ఏడిసి ట్రేడర్. ఓకే, వన్ థింగ్. ఓకే, దిస్ ఈజ్ ఉగ్ర. ఉగ్ర లేకుండా, ఉగ్ర అనేది మై పెన్ నేమ్. ఓకే, నేను నరసింహ సంభక్తుడిని. ఏడిసి లేకుండా ఉగ్ర ఉండదు, ఉగ్ర లేకుండా ఏడిసి ఉండదు అనమాట. ఈ ఇంటర్ కనెక్షన్ ఉంది అక్కడ. సో అది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏమంటే, నేను చెప్పిందంతా వర్తిబుల్ అవుతే, నేను ఒక 4 months నేర్చుకునేదంతా మీకు ఈ ఈ ఈ ఈ డ్యూరేషన్లో చెప్పేసిన, అన్ని ఇంట్రడ్యూస్ చేసేసిన, మిగతాదంతా మీరు తీసుకెళ్ళాలి, ఎన్హాన్స్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈజ్ ఏ వర్తీ, నేను చెప్పిన కంటెంట్ మీకు వర్తీ అనిపిస్తే, యూజ్ఫుల్ రా, బాగా మంచి టైం ఇన్వెస్ట్ చేసింది టైం వేస్ట్ కానిదే అనుకుంటే, గివ్ యువర్ లైక్, థమ్స్ అప్ ఇవ్వండి కింద బటన్లో. సబ్స్క్రైబ్ చేస్తే మిగతా నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు ఇమీడియట్గా వస్తాయన్నమాట. సో నేను ఇంకా ఏమైనా వీడియోస్ చేస్తే నాలెడ్జ్ పర్పస్, ఎలా ట్రేడ్ చేయాలి ఏం కదా అనేది, సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీ ఉగ్ర ఏడిసి.